ఈరోజైతే మా ఫాదర్ రిటైర్మెంట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే మా డాడీ మాట్లాడుతున్నారు, ఒకసారి వినేద్దామా. రిటైర్మెంట్ పొందుతున్నాను సార్. నాకు చాలా ఆనందం ఉంది సార్. ఎందుకంటే చాలా కష్టపడాను సార్. కష్టపడి చిన్న నిజమేనండి, మా డాడీ ఎంతో కష్టపడ్డారు. మేము నలుగురు కూతుళ్ళము, మమ్మల్ని చదివించారు, మంచి పొజిషన్స్లో మమ్మల్ని ఉంచారు. ఇప్పటికీ మా డాడీకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. తర్వాత ఎస్పీ గారు డాడీ మమ్మీకి పూలదండలు మార్పించారు. పూలదండలు మార్పించిన తర్వాత అఫీషియల్స్తో ఫస్ట్ ఫొటోస్ దిగారు. తర్వాత మా ఫ్యామిలీ అంతా ఫొటోస్ దిగాము. ఎవ్వరూ మిస్ కాలేదండి. ఇదైతే మాకు మా అందరికీ మంచి మెమొరీ మా లైఫ్లో. డాడీ ఎంత కష్టపడ్డారన్నది మేమైతే మాటల్లో అయితే చెప్పలేము. మమ్మీ డాడీ ఇద్దరు కష్టపడ్డారు మమ్మల్ని చదివించేదానికి. తర్వాత మేము పర్సనల్గా ఫొటోస్ దిగాము. తర్వాత ఫంక్షన్ లాస్ట్లో మా హస్బెండ్ అయితే మాట్లాడారు. సో అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా అల్లుళ్ళందరినీ కూడా ఎప్పుడు ఒకటే చెప్తారు, మీరు ఎప్పుడు కలిసి ఉండాలా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా అని చెప్పేసి ఎక్కడ కూడా ఒక ప్రాబ్లం కూడా మాకు రాకుండా మమ్మల్ని చాలా చాలా విధంగా చెప్పాలంటే ఒక తండ్రిలాగా మా డాడీ అయితే మమ్మల్ని ఎంత కేరింగ్గా చూసారో అదేవిధంగా అల్లుళ్ళందరినీ కూడా కేరింగ్గా చూశారు. తర్వాత ఈ విధంగా ఎమోషన్లోకి వెళ్ళి మళ్ళీ రిలాక్స్ అవ్వడానికి మేమైతే పార్క్కి వెళ్ళాము. పార్క్కి వెళ్ళాక మమ్మీ డాడీతో ఈ విధంగా అయితే మేము ఫన్నీ వాక్ అయితే చేయించాము. రిటైర్మెంట్ తర్వాత ఫస్ట్ వాక్ అని. తర్వాత మేమంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసాం కాబట్టి అందరం ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము. తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు నెక్స్ట్ రోజు అయితే సన్మానం మళ్ళీ రెడీ చేశారు. సన్మానం ఫొటోస్ అంతా ఈ విధంగా ఉన్నాయండి. ఇక్కడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉన్నాం చూడండి. తర్వాత ఆ డాడీ మమ్మీకి సన్మానం చాలామంది చేశారు. తర్వాత నాకైతే అవకాశం వచ్చింది మాట్లాడడానికి. నేనైతే వదులుకోలేదు ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా వినేయండి. తీసుకోవడానికి ఎంత కష్టపడ్డారు అనేది నేను ఈ మాటల్లో చెప్పి నాకు చాలా చిన్నదనంగా మాకు అనిపిస్తుంది. ఆ గొప్పదనం అంతా మా తల్లిదండ్రులు. ఈ విధంగా అయితే మా డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.